ఆ రోజు సమైక్యాంధ్ర పాలకులకు ఎదిరించి కొట్లాడినాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు చెంచానా లేకపోతే అమిత్ షా బానిసనా తేల్చుకోవాలి. తెలంగాణ ఉద్యమం పృథ్వీరాజ్ అన్న ఇంట్లో పుట్టింది. ఉద్యమాల సూర్యుడు మా అందరికీ ఉద్యమాన్ని నేర్పించినోడు పృథ్వీరాజ్ అన్న జీవితం తన మొత్తం తెరిచిన పుస్తకం మొత్తం కూడా విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, తెలంగాణ హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం, స్వేచ్ఛ కోసం, స్వాతంత్రం కోసం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కన్నా ముందే అన్న 3 సార్లు మంత్రి అయ్యేటోడు. అన్నకి స్వార్థం లేదు. అన్న జీవితం, అన్న వాళ్ళ నాన్నగారి ముచ్చర్ల సత్యనారాయణ గారి జీవితం తెలంగాణకే స్ఫూర్తి. అలాంటి ముచ్చర్ల సత్యనారాయణ గారి వారసుడు మా అందరి ఆశాజ్యోతి, మా అందరికీ ఒక చేగువేర లాంటి పృథ్వీరాజన్ అరెస్ట్ చేయడం అంటే తెలంగాణ ప్రభుత్వం కొర్వితో గొక్కున్నది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పతనం స్టార్ట్ అయింది. బిడ్డ రేవంత్ రెడ్డి, నువ్వు జై తెలంగాణ అనేవాడివి, తెలంగాణ సోయిలేనోడివి. నువ్వు మా పృథ్వీని టచ్ చేసినావు. దీని పర్యవసనాలు ఎట్లుంటాయో చూస్తాం బిడ్డ. ఆ రోజు నియంతృత్వం, అధికారం, అహంకారంతో దొరతనం చేసిన కేసీఆర్కి ఏ గతి పట్టిందో, బండెనక బండి కట్టి ఏ బండిలో పోతావు కొడుక, నైజాము సర్కారోడా, నాజీల మించినోడా. రేవంత్ రెడ్డి, నీ మొత్తం 4 కోట్ల ప్రజలు ఇవాళ బాధపడుతున్నారు. తెలంగాణ ఆత్మఘోషిస్తుంది. మా అందరి గొంతుకైన పృథ్వన్నని ఇవాళ 24 గంటల పాటు అక్రమంగా అర్ధరాత్రి పోలీసుల, గుండాల, రౌడీ షీటర్ల యూనిఫామ్ లేకుండా వచ్చి, కరెంటు లేకుండా ఇవాళ తెలంగాణ క్రాంతిదళ ఎక్కడ కూడా మార్వాడి గోబ్యాక్ అనలే. తెలంగాణ క్రాంతిదళ తరపున పృథ్వన్న కానీ మేము కానీ ఎక్కడ కూడా మార్వాడి గోబ్యాక్ అనలేదు. బంధుకి మేము సపోర్ట్ చేయలేదు, బంధుకు పిలుపునియలేదు.